హలో అందరికీ. ఈరోజు ఎందుకో నాకు గోరింటాకు పెట్టుకోవాలనిపించింది. అందుకే నైట్ సడెన్‌గా వెళ్ళి పక్క ఏరియాలో ఉంటదనమాట చెట్టు. వాళ్ళ ఇంటి దగ్గర తీసుకొనొచ్చాను. ఈ ఆకు పెట్టుకోవాలంటే నాకు కొంచెం ఇష్టం. పెట్టుకోవడం చాలా ఇష్టం గానీ, వెయిట్ చేయాలంటే చాలా కష్టం నాకు. నిజంగా ఆ వెయిటింగ్ ఏదైతే ఉందో అది నా వల్ల కాదనమాట. అందుకని అస్సలు మెహందీ అనేది పెట్టుకోను నేను చాలా వరకు. ఎప్పుడైనా ఊరికెళ్ళినప్పుడు గానీ అట్లా పెట్టుకుంటా అంతే. ఈరోజు ఎందుకో పెట్టుకోవాలనిపించి తెప్పించా. ఇది గూడా నేను ఒక 10 నిమిషాలు పెట్టుకున్నా అంతే. నిజంగా చెప్తా ఉన్నా కోన్ అయితే గూడా నా చేతులకి నా పెళ్ళికి పెట్టుకున్నా అంతే. అంతకు మించి ఎప్పుడు పెట్టుకోలేదు. ఎందుకో ఆ కోన్ అయితే పోయేటప్పుడు అస్సలు నచ్చదు. చూద్దాం ఇది ఎంత బాగా పండుతదో నాకు. ఆకుని బాగా ఒలిచి ఈ విధంగా పెరుగు, నిమ్మకాయ, ఒక్క వేసుకున్నా అనమాట. వేసేసి ఇంక మొత్తం పేస్ట్‌లాగా కొట్టేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నామంటే బాగా ఊరుతదనమాట. అప్పుడు బాగా పండుతది మనకి చేతులకి. ఇలా గ్రీన్ కాకోకుండా కొంచెం బాగా థిక్ గ్రీన్‌గా అయిపోతది. అప్పుడు పెట్టుకోవాలి. దగ్గర దగ్గర ఒక 10 నిమిషాల వరకు పెట్టుకున్న ఓపికగా. ఇంక నా వల్ల కాలేదనమాట. తర్వాత లిప్స్‌కి ఒకసారి ట్రై చేద్దామని లిప్స్‌కి అయితే పూసుకున్నా. జస్ట్ లైట్‌గా రెడ్‌గా వచ్చింది కానీ ఒక 10 నిమిషాల కంటే ఎక్కువ ఉండలేదు లిప్స్‌కి. కాబట్టి వేస్ట్ పెట్టుకోవడం. ట్రై చేద్దాం దీంతో. అంత చేతులకే ఎర్రగా పడేది లిప్స్‌కి ఎందుకు పడదని పెట్టుకున్నా. కాకపోతే అసలు పెద్దగా అంత రెడ్‌గా రాలేదు గానీ, లిప్స్‌కి కూడా చాలా సేపు ఉండలేదు. ఒక 10 నిమిషాలు ఉండింది. చాలా మంటగా అనిపించింది ఒక 5 మినిట్స్ తర్వాత. నిజంగా ఆ కోన్ పెట్టుకుంటా ఉంటాం గానీ, కోన్ కంటే గూడా ఈ ఆకు పెట్టుకోవడం వల్ల బాడీలో హీట్ అనేది చాలా వరకు తగ్గుతది. అసలు ఒకసారి ట్రై చేయండి. అరికాళ్ళకి పెట్టుకుంటే జూ అని లాగుతా ఉంటాయి కాళ్ళంతా గూడా. అది వేడి తగ్గిస్తదనమాట. చాలా మంచిది. కొంచెం ఏజ్డ్ వాళ్ళందరూ గూడా ఇలా ఆకు పిక్కొని హెయిర్‌కి పెట్టుకోవడం గూడా చాలా మంచిదండి. ఎందుకు కలర్స్ అవన్నీ ఇన్‌స్టంట్ కలర్స్ అలాంటివన్నీ యూజ్ చేస్తా ఉంటారు. వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్‌లు చాలా ఉంటాయి. చాలా కెమికల్స్ యూజ్ చేస్తారు వాటిల్లో. ఇలా నేచురల్‌గా పోవడం చాలా మంచిది.